సో, ఇప్పుడు కొత్తగా ఫార్మసీ చదివి ఆపర్చునిటీస్ కోసం చూసే వాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు హ్యాపీగా లేని వాళ్ళకి కానీ మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? వేరే కంట్రీస్‌లో ఫార్మసిస్ట్ అవ్వడం గురించి? మీరసలు ఎగ్జామ్ గురించి భయపడొద్దు. ఓకే. మొన్ననే నేనొక మెడికల్ షాప్‌కెళ్ళాను. అంటే హ్మ్. విజిట్ కోసం ఇండియా వచ్చినప్పుడు. తను అన్నారనమాట. ఆస్ట్రేలియన్ ఎగ్జామ్ అంట ఐఏఎస్ ఎగ్జామ్ కన్నా టఫ్ అంట. ఓహ్! అందుకే నేను 10 సంవత్సరాల నుంచి రాద్దాం అనుకోని రాయట్లేదు. ఇక్కడే కూర్చుంటున్నాను అపోలో ఫార్మసీలో అనేసి అన్నారనమాట. హ్మ్. అసలు ఎవరు చెప్పారు మీకు టఫ్ అని? మా దగ్గర వేలల్లో క్లియర్ అయ్యారు. సో, ముందు మీరు ఎగ్జామ్ గురించి భయపడొద్దు. అండ్ సెకండ్ కష్టపడింది ఏది రాదు. ఓకే. వెంటనే మీరు కోట్లు, కోట్లు సంపాదిస్తారు అని నేను అనను. నేను కూడా చాలా తక్కువ జీతంతో పనిచేశాను. కానీ మెల్లిమెల్లిగా ఆగిపోవద్దు. అక్కడే సరే ఇది బావుంది. ఇంకా చాలు అనేసి అనుకోకుండా ముందుకి వెళ్తూ ఉండాలి. ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. అండ్ ఈ మెడికల్ ప్రొఫెషన్స్ ఎలా అంటే డాక్టర్స్ కానీ, ఫార్మసిస్ట్ కానీ జీవితాంతం చదవాలి. అవును. ఓకే. అది అసలు మనం తీసుకున్నప్పుడే బైపీసీ కరెక్ట్. అదే కాదు ఇంకా ఏ చదువైనా మనం జీవితాంతం చదువుతూనే ఉండాలి. మన బ్రెయిన్‌కి కూడా మంచిది యాక్చువల్లీ హ్మ్. చదివితే. సో, చదువుతూ ఉండాలి, అప్‌గ్రేడ్ చేస్తూ ఉండాలి కెరియర్.